ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ముందుగా తెలియజేయడం ఏమనగా, అనంతపూర్లో అగ్రి షో అనేది రాప్తాడు క్రాస్ రోడ్స్ దగ్గర ఫిబ్రవరి 22, 23 తారీఖుల్లో జరగనుంది. ఇది ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. దీంట్లోకి ప్రవేశించడానికి, ఈ అగ్రి షో ఎగ్జిబిషన్లకి ప్రవేశించడానికి ముందుగా www.rbagrishow.comలో మీ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఇదే ఆ వెబ్సైట్. ఒకవేళ అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గిన అక్కడ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నమోదు చేసుకొని మీరు లోపలికి వెళ్ళొచ్చు. మనం ఒకవేళ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే ఇలా ఐడియా అనేది జనరేట్ అవుతుంది. దీని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్లో దీన్ని చూపించి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఈ స్టాల్లో వచ్చేసి 300+ స్టాల్స్ ఉన్నాయి. 60,000 మంది దీన్ని చూడగలరు అని అంచనా వేస్తున్నారు. ఇది అతిపెద్ద గ్రాండ్ మెగా షో అన్నమాట. ఇందులో రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్లు, లోన్స్ అన్నిటి గురించి కూడా ఇక్కడ తెలియజేస్తారు. ఇప్పుడు వ్యవసాయం కూడా కొత్త పుంతలు తొక్కింది కాబట్టి డ్రోన్స్ని అయితే మనం వాడుతున్నాము. ఇంకా యంత్ర పరికరాలు, అధునాతన యంత్ర పరికరాలు వచ్చేసినాయి. దాంట్ల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ట్రాక్టర్లు, దాని అటాచ్మెంట్స్, వివిధ రకాలైనటువంటి వాటిని మనం ఇక్కడ చూడొచ్చు. మల్చింగ్ షీట్స్ అనేటివి మనం ఎలా పరుస్తాము, ప్రతి ఒక్క దాని మీద అవగాహన కల్పించడానికి అయితే ఇక్కడ కొన్ని 300+ అంటే 300 పైగా స్టాల్స్ అనేటివి ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ మీద, పంప్స్, మనం వాడే వివిధ రకాలైన పంపులు, ఆటో స్టార్టర్స్ గురించి, పంప్స్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనము ఇక్కడ అవగాహన కల్పించుకోవచ్చు. మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. ఇప్పుడు వ్యవసాయం అంటే బయట చేయడం లేదు, షేడ్ నెట్స్ వేసుకొని చేస్తున్నారు కాబట్టి ఆ షేడ్ నెట్ నిర్మాణంలో కానీ ఎలాంటి విత్తనాలు వాడాలి అనే దాని మీద కూడా, ఇక్కడ ఫర్టిలైజర్స్ ఎలాంటివి వాడాలి అనే దాన్ని కూడా, అధునాతనమైన లేటెస్ట్ ఫర్టిలైజర్స్ వచ్చేసినాయి, దాంట్ల మీద కూడా అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు మనం ఫిష్ ఫార్మింగ్ అనేది ఎలా చేస్తాము దాని గురించి, మళ్ళీ పౌల్ట్రీ ఫార్మింగ్లో కూడా దాని దానా గురించి, ప్రతి ఒక్క దాని గురించి, డైరీ ఫార్మింగ్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. మన భూమి యొక్క హెల్త్ కండిషన్ కూడా మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. టెర్రస్ గార్డెనింగ్ గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్క రైతుకి చేరుకోవాలి.